గాయత్రి పురోహిత సమాఖ్య 22వ వార్షికోత్సవం సందర్భంగా కొంతమూరులో ఉన్న సీతారామ అగ్రహారంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు స్మార్త పరీక్షలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూజ సమారాధన అనంతరం మహాజనసభ జరిగింది. ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, ఈవో భాగవతుల రమణమూర్తి విచ్చేశారు. పరీక్షాధికారులుగా దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, బమిడి సుబ్రహ్మణ్యం, గూడవర్తి సూరిబాబు వ్యవహరించారు. వార్షికోత్సవ సభ అనంతరం విద్యార్థులకు పట్టాల ప్రదానం, గురువులకు సత్కారం ఘనంగా జరిగింది. విద్యార్థులు, వేద పండితులు లోక కళ్యాణార్థం ఆశీర్వచనం అందజేశారు. నీట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు దర్భా అరుణ్ కుమార్ కుమారుడు కార్తిక్ రామకిరెడ్డికి జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చూపిన ఇప్పిలి వర్షిత్కి ప్రత్యేక అభినందన సత్కారం నిర్వహించారు. అధ్యక్షుడు భాగవతి నారాయణ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి ఇంద్రగంటి కేశవ సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతుర్తి సుబ్రహ్మణ్య శర్మ, కన్వీనర్ గూడవర్తి సూర్యకుమార్ శర్మ, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. మంచి పనులు చేసి 10 మందికి ఉపకారం ఎలా చేయాలి, కేవలం సర్టిఫికెట్తో అయిపోలేదు. వైద్యం కానీ ఇతర అవసరాలు కానీ యథార్థంగా ఇప్పుడు నేను చెప్తున్నా, దీని మీద ఇంకా కొంత అప్పు ఉంది. ఈ అప్పు తీరిపోతే ఇప్పటికే ఉన్న అన్నిటిలోనూ, రాజమండ్రిలో అన్నీ ఉన్న అన్నిటిలోనూ కూడా కింద పైన అన్నీ వాడుకుంటే 10,000 రండి. ఇదే నాకు తెలుసు. 2 రోజులు చేస్తే 15,000. మా సంస్థలో సంబంధించిన ఎవరైనా చేస్తే ఉన్న దాంట్లో ఇంకా సగం 10,000లో సగం 5,000. ఇలా ఎన్నో రకాలు చేస్తున్నాం. ఈ కష్టాలు కూడా తీరిపోతే నిజంగా నేను లేనివాడిని అన్నవాడికి మనం వివాహాలకి వారికి ఎంతో సహాయం చేయాలి. కింద ఏసీ వైరింగ్ చేసుకుంటే ఏసీ వైరింగ్ వద్దన్నాను రోజు. కింద మొక్కలు పీక్కుంటే వేసిగా వచ్చారు. పూర్వం ఏదో సిలబస్ ఉండేది, అది కాదు, అది సరిగ్గా సరిపోదు అని మనం ఏదైనా ముందు మొదలుపెట్టేటప్పుడు మన ఆలోచనలతోటో లేకపోతే ఏదో దాన్ని పట్టుకుందాం. తర్వాత ఇతరులను చూసి మరికొంత నేర్చుకుంటాం. మరికొన్ని సంఘాలు లేదా మరికొన్ని మార్గాలు చూసి ఇది ఇంతకంటే బాగుంది అని మెరుగులు తెచ్చుకుంటాం. అంతే తప్ప నేను అప్పుడు అలా చేసినప్పుడు అలాగే ఉంటానకూడదు. ఆర్ఎంపీ డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత మనం ఎండీ దగ్గరికి వెళ్ళవలసి వస్తే ఆ మందులు వాడితే ఆయన బాధపడతాడు అనుకోకూడదు. తర్వాత ఆయన ఇచ్చాడో అదే వాడాలి. ముందు ఇది ఆలంబనమైంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆచరణ చేయాలి. దాన్ని అట్లా పిల్లలకు వచ్చిన వాళ్ళలో ఎలమంచల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇగో పసుపట్లు కట్టుకున్నారు. వాళ్ళు నిలబడని అనక్కర్లేదు. 6 పసుపట్లు కట్టుకున్నారు షణ్ముఖ స్వరూపంగా. చెప్పి 6 చాలా చాలా బాగా ఇచ్చారు. దాంట్లో ఒక పిల్లవాడు అయితే అత్యుత్తమ శ్రేణి అని కూడా. నేను దేవాలయ శాఖ కార్యనిర్వహణాధికారిగా 1993 నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నాను. 4వ సంవత్సరం నుండి పనిచేసే సందర్భంలో మన బ్రాహ్మణ పిల్లలకి ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన స్కాలర్షిప్స్ కానీ, మెడికల్ కానీ, వివాహాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాలు ఎన్నో రకాలుగా ఎంతోమందికి చేయడం జరిగింది. ఈ రోజున గురుపూర్ణిమ సందర్భంగా సప్రథమంగా ఎంతో ఆప్యాయంతో అన్నగారు మన బాబీ గారు పిలవడం ద్వారా ఇక్కడికి వచ్చి సభకు హాజరవడం జరిగింది. నేను నా ప్రోగ్రాం సుదృఢంగా భావిస్తున్నాను. 4వ సంవత్సరం తర్వాత నుండి నేను వాడపల్లిలో చేయడం జరిగింది. తర్వాత పుణ్యంగాలు ఇప్పుడు మళ్ళీ రాజ దేవస్థానంలో ఉన్నాను. నేను రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా రాజమండ్రి నగర పురోహిత సంఘం గాయత్రి పురోహిత సంఘంగా ఏర్పడి పురోహిత సమాఖ్య అనే సంస్థని 2003వ సంవత్సరంలో ప్రముఖ పురోహితులైనటువంటి బమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ గారు స్థాపించబడి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2003 నుంచి స్థాపించబడి స్మార్త విద్యను అభివృద్ధి చేయడం కొరకు కంకణం ధరించి ప్రతి సంవత్సరము ఆషాఢ పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమ నాడు ఈ స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఉత్తమమైనటువంటి పట్టా ప్రదానాలు చేసి ఆ పట్టాల ద్వారా వాళ్ళు పొందే అభ్యున్నతి ఏమిటి అంటే ప్రభుత్వం వారి చేత ఈ పట్టా ద్వారా గుర్తింపు పొంది వాళ్ళు ఉత్తమమైనటువంటి ఆలయాల్లో కానీ, ఉత్తమమైనటువంటి పాఠశాలల్లో కానీ అధ్యాపకులుగాను, అక్కడ అనేకమైనటువంటి భగవత్ సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఉత్తీర్ణులవుతూ మరియు వారి వారి గ్రామాల్లో ఉత్తమమైనటువంటి పండితులుగా కీర్తింపబడుతున్నారు. ఈ స్మార్త
పరీక్షల ద్వారా వాళ్ళు పొందినటువంటి విద్య ద్వారా ఆ సంవత్సరంలో అయితే 2004లో అయితే 19 వరకు పరీక్షలు నిర్వహించి ఉన్నాం. ఇక్కడ కొంతమూరు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం నందు ఒక భవన నిర్మాణం చేయడానికి సంకల్పించి 2019 నుంచి మరలా ఈ 2025 సంవత్సరం వరకు పరీక్షలు నిర్వహించలేకపోయి ఉన్నాం. మరలా ఈ సంవత్సరం మళ్ళీ 38 మంది విద్యార్థుల చేత ఈ స్మార్త పరీక్షలు నిర్వహింపబడి 38 మందిలోనూ 37 మంది ఉత్తీర్ణత సాధించి ఉన్నారు అని తెలియజేయడానికి గర్వంగా మేము తెలియజేస్తున్నాం.